లెవెల్స్ ని మేనేజ్ చేసుకుంటే ఎక్కువసేపు పని చేయగలుగుతాం, ప్రొడక్టివిటీ పీక్స్ లో ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలి. లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి బాడీకి అలవాటు అయిపోతాయి. ఎక్కువసేపు కుర్చీ పనిచేసే వాళ్ళైతే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయాలి. అలాగే ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. సో ప్రిపేర్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటూ ప్లేస్. నెంబర్ 4, ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ లాంగ్ అవర్స్. ఇక్కడ మైండ్ అంటే సైకలాజికల్ గా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. దీనికి ఎలాన్ మస్క్ చెప్పే సింపుల్ ఆన్సర్, లవ్ వాట్ యు డూ. చేసే పనిని జెన్యూన్ గా ప్రేమించి చేస్తే మన మైండ్ లో గంటలు కూడా నిమిషాల్లో మారిపోతాయి. కాబట్టి పనిని ప్రేమించండి, ఒక ఎంజాయబుల్ యాక్టివిటీలోకి మార్చుకోండి. ఒకవేళ ఇష్టమైన రొటీన్ టాస్క్ ఉంటే సాధ్యమైనంత త్వరగా వాటిని ఫినిష్ చేసేయండి. కుదిరితే ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా పూర్తయ్యేలా ప్లాన్ చేయండి. దీనివల్ల మిగిలిన సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడంలో ఉపయోగించండి. ఎలాన్ మస్క్ ఇచ్చే ఇంకో సలహా ఏంటంటే ట్రైన్ అండ్ రిలేట్ యువర్ వర్క్. మీ టీంలో మీతో పనిచేసే వాళ్ళు కొన్ని పర్టికులర్ టాస్క్ చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో వాళ్ళతో కొలాబరేట్ అయితే మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఒక విధంగా పని చెప్పడం చేయించుకోవడం కూడా రాట్ అనుకోవాలి. ఈ స్కిల్ కూడా స్లోగా మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీతో పాటు మీ టీం కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ విషయంలో ఎలాన్ మస్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు. ఎందుకంటే $1 బిలియన్ కంపెనీస్ ని డే టు డే మేనేజ్ చేయాలంటే బలమైన టీం వర్క్ అవసరం. సో మీ గోల్ ఏదైనా బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ టీం. అన్ని పనులు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఎంజాయ్ కొలాబరేషన్. చివరిగా ఫైట్ బోర్డర్ అండ్ బర్న్అవుట్. నచ్చిన పని చేస్తున్నా, గంటల కూడా ఎంజాయ్మెంట్ ఉన్నా ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా బోర్ పడుతుంది, బర్న్అవుట్ అవ్వడం సహజం. సో ఎప్పటికప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎనర్జెటిక్ గా మార్చుకోవడం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. బోర్డమ్ లేదా బర్న్అవుట్ ఫీలింగ్ వచ్చేది మెయిన్ గా చేసే పనిలో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు. సో ఎలాన్ మస్క్ ఏమంటాడంటే ఫోకస్ ఆన్ సిగ్నల్ ఓవర్ నాయిస్. ఇక్కడ సిగ్నల్ అంటే ఇంజనీరింగ్ అండ్ క్రియేటివిటీ, నాయిస్ అంటే సొల్యూషన్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే సిగ్నల్ అంటే ఆ పని మీద మీకున్న ప్యాషన్, ఆ పనిలో మీరు చూసే ఎంజాయ్మెంట్, క్రియేటివిటీ. అండ్ నాయిస్ అంటే దాని మీద మీరు చేస్తున్న ఓవర్ థింకింగ్ అండ్ పనికి అనవసరమైన మీటింగ్స్, ఇవన్నీ. సో బేసిక్ గా మనం మెంటల్ గా అలిసిపోయేది లేకపోతే బర్న్అవుట్ అయిపోయేది ఇలాంటి వాటి వల్ల. దీనికి టెస్లా కార్ కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలాన్ మస్క్ టెస్లాని అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, దాన్ని నాయిస్ లాగా ఎలాన్ మస్క్ చూశారు. సో ఆయన సిగ్నల్ ఏం చేశాడంటే ఫండ్స్ అన్ని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. పాయింట్ ఏంటంటే రొటీన్ అండ్ రెగ్యులర్ పాత్రలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడో చోట బోర్డమ్ అండ్ బర్న్అవుట్ ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ ని పట్టించుకోకుండా సిగ్నల్ కోసం వెతుక్కోవడం అంటే మనం చేస్తున్న పనిలో ఇన్నోవేటివ్ గా ఇలాంటి మార్పులు తీసుకురావచ్చా ఆలోచించండి. కొత్తగా ఏం చేయొచ్చు ఆలోచించండి. ఎలాన్ మస్క్ అంటాడు నాయిస్ అంటే సిగ్నల్ ఒకటి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఎక్కువసేపు పని చేసి బోర్ కొట్టినా గివ్ చేయాలని అనిపించిన సిగ్నల్ కోసం వెళ్తాను. మీ బోర్డ్ అండ్ బ్రేవ్ ఖచ్చితంగా వెంటనే కొత్త ఎనర్జీతో బర్న్అవుట్ నుండి బయటపడతారు. అప్పుడు 100 గంటలు పని చేయడం పెద్ద మ్యాటర్ అనిపించదు. సో ఫ్రెండ్స్, ఇది ఎలాన్ మస్క్ 100 అవర్ వర్క్. మొత్తం ప్రాబ్లమ్స్ అయితే తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో కళ్ళు పెట్టుకున్న ఒక అబ్బాయి ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడిగా మారాడు. ఎస్, ఎలాన్ మస్క్ గారి గురించే ఈ వీడియో. స్కూల్ చదివేటప్పుడు మిగతా వాళ్ళకి ఈయన నచ్చనందువల్ల ఎగతాళి చేసి కొట్టేవాళ్ళు. తనకి 22 సంవత్సరాలు ఉన్నప్పుడే చాలా మంది యూజ్ చేసే పేపాల్ ని క్రియేట్ చేసేసాడు. అయితే ఆయన్నే మోసం చేసి ఆ కంపెనీని లాగేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆఫీసులు వేరే లెవెల్లో ఉన్నాయి. అయితే టెస్లా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆఫీసులో ఒక్క బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చేతిలో ₹1 కూడా లేదు. కానీ ఎక్కడ చూసినా అప్పే. ఈయన ఇలానే ఉంటే పిచ్చోడు అయిపోతాడేమో అని వాళ్ళ వైఫ్ కూడా డైవర్స్ ఇచ్చేసింది. ఇంకా సరే అని స్పేస్ ఎక్స్ అనే కంపెనీని పెట్టి 2006లో రాకెట్ ని పైకి పంపించారు. కానీ అది ఫెయిల్యూర్. 2007లో ట్రై చేస్తే అప్పుడు కూడా ఫెయిల్యూర్. 2008 ఫెయిల్యూర్. మళ్ళీ ఫెయిల్యూర్ అయితే ఇంకా అంతే గతి అని ఉన్న టైంలో సక్సెస్ఫుల్ గా రాకెట్ ని లాంచ్ చేశారు. నెక్స్ట్ రోజే నాసా వాళ్ళు 10 బిలియన్స్ కి ప్రాజెక్ట్ సైన్ చేశారు. మనం ఎవరనేది ముఖ్యం కాదు, మన వల్ల ఏమవుతుంది అని చూపించారు ఎలాన్ మస్క్ గారు. ఎలాన్ మస్క్ ఒక రోజు కార్లో కూర్చొని పోతుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అందరు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్లో కూర్చున్నప్పుడు, బండి పైన కూర్చున్నప్పుడు రీల్స్ చూస్తారు. కానీ ఎలాన్ మస్క్ నుంచి ఆలోచిస్తున్నాడు, ట్రాఫిక్ జామ్ అయింది, రేపటి రోజున నేను టనల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాను సో దట్ ట్రాఫిక్ జామ్ ఉండదు, లేదంటే వాహనాలు పై నుంచి పంపిస్తారు, ట్రాఫిక్ జామ్ ఉండదు. అట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మన ఎలాన్ మస్క్ బర్త్డే పార్టీ పెద్దగా ఆర్గనైజ్ చేశారు. ధనవంతులు అందరూ కలిసి ఆర్గనైజ్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎలాన్ మస్క్ ఒక ల్యాబ్ లో ఒక ప్రాజెక్ట్ పైన బిజీగా ఉన్నాడు. 24 గంటలు ఆ ల్యాబ్ లోనే ఉండిపోయాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత తెలిసింది అతను బర్త్డే పార్టీ అనేది ఆర్గనైజ్ చేశారు, పోలేడు, మర్చిపోయినా అని అప్పుడు తెలిసింది. ఫోకస్ అంతగానం ఉండాలి. స్కిల్ మంచిగా లోపల ఎవరు సొత్తుగా లోపంలో మీరు అంత సంపాదించుకుంటే మీ జ్ఞానం ఎంత అభివృద్ధి చేసుకుంటే అన్ని అవకాశం లోపల ఎంత మేధావు అయితే అని స్కిల్ లేకుండా ఓకిరి దేశాలు, ఓకిరి శాస్త్రాలు, చదువుతో బుద్ధి, కాలేజీ కలిసి బీటెక్లో నామమాత్రం మార్కులు. ఇలా ఎగ్జామ్కి వెళ్తే
ఇంటర్వ్యూకి వెళ్తే నేను కూడా తేవాలి సాధన అయితే ప్రతిరోజు మెదడికి సాధన ఇప్పుడున్న ఈ లోకంలో ఈ ప్రపంచంలో బ్రతకాలంటే నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి, స్కిల్ ఉండాలి, ప్రతి పని నేర్చుకుని ఉండాలి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో ఏ స్కిల్ ఉన్నాయంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి స్కిల్ పెంచండి, నేర్చుకోండి, చదువుకోండి, టైం వేస్ట్ చేయబాకండి, సమయం అర్థం చేసుకోవద్దు, నేర్చుకునే వయసులో నేర్చుకోండి, సుఖపడే వయసులో సుఖపడచ్చు అంటే వాళ్ళ స్కిల్. దానికి ఎగ్జాంపుల్ ఇది పేస్ట్. ఈ పేస్ట్ సీలు వాళ్ళు ఎక్కడ చేస్తారు చెప్పనా? కొన్ని నెలల నుంచి వస్తున్నా నేను దీనికి మొక్క పెడతాను, అంత దరిద్రులు. దీనికి ఒక సీల్ ఉంటుంది, ఈ సీల్ని ఎట్ట తీస్తే వస్తుంది అని కూడా తెలియని దరిద్రులు, వేస్ట్ కాదు. ఎవరికి ఉందో కూలికి తప్పుతారు, రెక్కల కష్టానికి తప్పుతారు. ఆ రెక్కల కష్టానికి కూలికి వేస్ట్ మోడ్ దీని చాలా కాబట్టి ఇప్పుడున్న యూత్ నీ 20 సంవత్సరాల లోపు ఏం సాధించగలవో సాధించు, ఏం నేర్చుకోగలవో నేర్చుకో. ఎంత దమ్ము ఉందో నీ దమ్ము చూడు. సమస్తం నీ ఎంటబడి సెల్ ఉంది కదా అని దాన్ని విసుక్కుంటాను, వ్యర్థమైన వీడియోలు చూసుకుంటాను. వేస్ట్ మోద తీయడం కూడా రాని దౌర్భాగ్యుడి కావు. ఇప్పుడున్న యూత్ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉద్యోగాలకు పోతే నీకు ఎవరు ఉద్యోగం ఇవ్వడు, స్కిల్ కావాలి. స్కిల్ లేనవాడు ఎందుకు పనికిరాడు, ఒక్కదాని లేదు అడుగు తిన్నాను. నీ జీవితం నీ చేతిలో ఉంది, ఎవడబ్బా సొత్తు కాదు. ఏం చేస్తావు? రావడం ఇష్టం రమాస్ వేరే రకం మనిషి గొప్పవాడే. ఇలాంటి చరిత్రకారులు ఎందరో ఉన్నారు. స్కిల్ పెంచుకోండి, నీ జీవితం నీ ఇష్టం. బాయ్.